ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రామ్ ప్రసాద్ గారు. నమస్తే. రామ్ ప్రసాద్ గారు, నిన్న రంగమార్తాండ సినిమా చూశాను. మన ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు దాంట్లో లీడ్ రోల్స్ చేశారు. అయితే ఆయన సినిమాలో రిటైర్మెంట్ ప్రకటిస్తారు. ఆయన పెద్ద స్టేజ్ ఆర్టిస్ట్ అనమాట. రంగమార్తాండ అనే క్యారెక్టర్ సినిమాలో పెద్ద స్టేజ్ ఆర్టిస్టు. సరే, ఆయన రిటైర్మెంట్ ప్రకటించి తర్వాత శేష జీవితం ఇంట్లో పిల్లలతో గడపదాం అనుకుంటాడు సార్. ఆ తర్వాత ఆయన రిటైర్మెంట్ ప్రకటించి ఇంట్లో ఉండి మొదలుపెట్టిన దగ్గర నుంచి నిజంగా ఆయన పడే కష్టాలు వర్ణనాతీతం సార్. అంటే రిటైర్మెంట్ తర్వాత పెద్దవాళ్ళ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందా అనేది ఆ సినిమా చూస్తున్నంతసేపు అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు ఆడియన్స్ అందరూ. ఎందుకంటే ఆయన రిటైర్మెంట్ తీసుకున్న వెంటనే ఆయనకున్న ఆ ప్రాపర్టీస్ అంతా ఆయన పిల్లలకి ఇచ్చేస్తాడు. అంటే పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, ముందుగా ఇచ్చేస్తే అన్న భావంతో ఇచ్చేస్తాడు. ఆ తర్వాత నిజంగా భయంకరమైన కష్టాలు ఫేస్ చేస్తారనమాట ఆ సినిమాలో. నిజంగా అనిపించింది, అమ్మో రిటైర్మెంట్ తర్వాత ఇలాంటి కష్టాలు ఇలాంటి బాధలు ఉండకూడదురా బాబు అనిపించింది. ఏంటి అసలు రిటైర్మెంట్ తర్వాత మనం లైఫ్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటారు? రిటైర్మెంట్ అనేది ముందుగా ఊహించుకోవాలి. అసలు రిటైర్మెంట్ తర్వాత నేనేం చేస్తాను, రోజంతా ఖాళీగా ఉంటే నేనేం చేస్తాను, అదే కదా రిటైర్మెంట్ అంటే కదా. ఎవరి మీద ఆధారపడకుండా నెక్స్ట్ మేబీ 60 ఏళ్ళ తర్వాత ఇంకొక 20-30 ఏళ్ళు నిజానికి ప్రాపర్గా ప్లాన్ చేసిన రిటైర్మెంట్ ఈజ్ సంథింగ్ లైక్ ఏ గోల్డెన్ పీరియడ్ అంటారు దాన్ని. మళ్ళీ దట్స్ ఏ గోల్డెన్ పీరియడ్, రైట్? ఎప్పుడు మీ రిటైర్మెంట్ గురించిన ఆలోచన మీకుండి మీరంటూ ఒక స్వశక్తిగా బ్రతకలిగినప్పుడు, అంటే అన్నిటికీ డబ్బే కదండి, మీకంటూ ఒక క్యాష్ ఫ్లో, నథింగ్ బట్ పెన్షన్ ఉన్నప్పుడు. అవునవును. అయితే చాలామందికి ఈ రిటైర్మెంట్ అనే గోల్ కానీ రిటైర్మెంట్ అనే డిస్కషన్ కానీ వస్తే చాలా దూరంలో ఉంది, మనకి సంబంధం లేనిది అని అనిపిస్తుంది. ఇప్పుడే ఏం అవసరం, నాకు 35 కదా 40 కదా, అప్పుడే కొంపలే మునిగిపోయి నా రిటైర్మెంట్ గురించి ఆలోచించడానికి. ఎస్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలాసార్లు ఫైనాన్షియల్ ప్లాన్లో మాట్లాడినప్పుడు నేనైతే సార్ మీ లైఫ్ టైంలో ఉన్న ఫైనాన్షియల్ గోల్స్ చెప్పండి అంటారు. చెప్తారు కిడ్స్ ఎడ్యుకేషన్ అండి, కిడ్స్ మ్యారేజ్, హౌసు, కారు, వెకేషన్స్, చివరిలో ఎక్కడో రిటైర్మెంట్ తగులుతుంది. అదే నేను అడుగుతాను, ఈ అన్ని గోల్స్లోకి టాప్ ప్రయారిటీ గోల్స్ ఏవండి, ఒక 2 చెప్పండి అంటాను. ఇల్లు, పిల్లలు, చదువులు చెప్పేస్తారు. ఇల్లు, పిల్లలు అంతే. యాక్చువల్ నిజానికి ఎస్, అవి కూడా ఇంపార్టెంటే. టాప్ మోస్ట్ గోల్ హ్యాస్ టు బి రిటైర్మెంట్ కదా. రిటైర్మెంట్ అది మిస్ అవుతారు. అది మిస్ అయినప్పుడు ఏంటంటే మీరు ఆర్డర్లో వెళ్తారు. ముందు పిల్లలు చదువులు అయిపోతాయి, ఇల్లు కొనేస్తారు, ఇంటి అప్పు తీర్చేస్తారు, కార్లు కొనేస్తారు, అప్పుడు కదా రిటైర్మెంట్ వస్తుంది. దాని గురించి ఆలోచన లేకపోతే అది డబ్బులు ఉండవు. అవునవును. యాక్చువల్గా మీరు ఎప్పుడు రిటైర్ అవుతాను అడిగితే, సార్ నాకు అయ్యే ఉద్దేశం లేదు సార్, ఐ వాంట్ టు వర్క్ ఫుల్ లైఫ్ టైం లైక్ 58, 60 అంటారు. ఎప్పుడు 30స్లో ఉన్నవాళ్ళు. 40, 45స్లో ఉన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు, సార్ రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే ప్లీజ్ సార్ అదేదో చెప్పండి సార్, త్వరగా అవ్వాలని సార్, ఇంకా చేయలేను సార్ అంటారు. ఈ రియలైజేషన్ 40 క్రాస్ అయ్యాక వస్తాయి. 20స్లో 30స్లో అస్సలు రాదు. హెల్త్ ఇష్యూస్ అన్ని బయటపడుతుండగా 40s ఈజ్ ఎ వెరీ క్రిటికల్ ఫేజ్ ఆఫ్ వన్స్ లైఫ్, అక్కడ వస్తుంది మిడిల్ ఏజ్. కరెక్ట్గా. కమింగ్ టు మీ రిటైర్మెంట్ తర్వాత ఒకళ్ళు హ్యాపీగా ఉండాలంటే ఉండాల్సింది హెల్త్, దెన్ ఒక గ్యారంటీడ్ పెన్షన్. ఈ పెన్షన్ అనే ఒకే పదం, రిటైర్మెంట్ అంటే పెన్షన్, అంతే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎమోషన్స్ తగ్గించుకోవాలి. ఓకే, పెన్షన్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. ఈ పెన్షన్ గురించి నేను రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివాను. ఇండియాలో అక్రాస్ కంట్రీలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షనర్స్లో 6,000 మంది 100 ఇయర్స్ ఏజ్ క్రాస్ అయి ఉన్నారు. 6,000 మంది ఉన్నారు ఇండియాలో 100 ఇయర్స్ క్రాస్ అయిన పెన్షనర్స్. వాళ్ళ పెన్షన్ ఏదైతే డ్రా చేస్తున్నారో ఈరోజు జాబ్లో ఉన్న వాళ్ళకన్నా ఎక్కువ పెన్షన్ డ్రా చేస్తున్నారు. ఒకే లాజిక్ ఆలోచించండి. అసలు 100 ఏళ్ళు మనిషి బ్రతకడం అంటే వింత అనుకుంటున్నాం కదా, 6,000 మంది ఎలా ఉన్నారు? బికాజ్ దేర్ పెన్షనర్స్, అందుకే ఉన్నారు. పెన్షన్ అయితే లైఫ్ స్పాన్ ఎందుకు ఎక్కువ ఉంటుందండి? ఒక పెన్షనర్ని ఎవ్వడు చావనీయడు. ఇప్పుడు 100 ఇయర్స్లో ఉన్నాడు, ఇప్పుడు ఉన్నారని చెప్తుంది పిఎఫ్ డిపార్ట్మెంట్.
ఓకే 100 ఇయర్స్ క్రాస్ అయిన వ్యక్తికి అంటే అతను రిటైర్ అయిపోయి 40 ఏళ్ళు అయింది కదా, ఈ పెన్షన్ పెరిగి ఇప్పుడు ఆయన పెన్షన్ 1,25,000 ఉంటుంది. ఓకే. అంతే 1,25,000 ఉంటుంది 40 ఏళ్ళ తర్వాత పెన్షన్. సెంట్రల్ గవర్నమెంట్లో చేసిన వాళ్ళకి అందరికీ 1,25,000 ఆయన పెన్షన్ ఉంటే అతను చూసుకున్న వాళ్ళు ఎంత ఖర్చు పెడతారు ఆయనకి? చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుంటారు. మరి ఆ దీపం ఆరిపోతే ఇంక ఇది రాదు కదా. ఆ పెన్షనరే ఒక దీపం. ఇప్పుడు ఒక యంగ్స్టర్ వెళ్ళి జాబ్లో చేస్తే 50,000 వస్తుంది జీతం, 60,000 వస్తుంది. అదే ఆ యంగ్స్టర్ అన్ని మానేసి దాన్ని చూసుకుంటే ఇతని ఖర్చులు ఒక 20,000 తింటాడేమో సేవలు చేస్తే, మిగిలిన 1,00,000 మిగిలిపోతుంది కదా. సో ఒక పెన్షనర్కి సొసైటీలో ఉండే రెస్పెక్ట్ ఇంకెవరికీ ఉండదు. 2 లక్షల జీతం ఉన్నోడు ఈ నెలంతా వెళ్ళి తిరిగి వచ్చి పొద్దున్నే మేకప్ వేసుకొని షర్ట్ వేసుకొని వెళ్తే ఈవినింగ్ వస్తే అందరు తిరిగితే అప్పుడు కదా వస్తుంది. ఈ పెన్షనర్ ఏం చేస్తే వస్తుంది? ఏమీ చేయకుండా ఆయనకు నచ్చింది ఏం చేసుకున్నా పెన్షన్ చూసారా, దట్ ఈస్ ది గ్రేటెస్ట్ థింగ్. వన్ షుడ్ ప్లాన్ ఫర్ హిస్ పెన్షన్. దేని ద్వారానా ప్లాన్ చేయండి, యాన్యుటీ ప్లాన్స్ ఉంటాయి ఇన్సూరెన్స్లో, అద్భుతం, ప్లాన్ చేసుకోండి. రెంటల్ ఇన్కమ్ పెట్టుకోండి. గ్యారంటీ రిటర్న్ ప్రొడక్ట్స్ ఉన్న ఇన్సూరెన్స్లో చేసుకోండి. మ్యూచువల్ ఫండ్స్లో ఎస్డబ్ల్యూపీ కాన్సెప్ట్ ఉంది, చేసుకోండి. బట్ ఎన్ష్యూర్ దట్ మీ 60 ఏళ్ళ తర్వాత, లేదా 60 ఏళ్ళు ఎందుకు 50 ఏళ్ళకు, ఇప్పుడు మీరు రిటైర్మెంట్ అని ప్రకటించుకున్న తర్వాత ఎవరి మీద ఆధారపడకుండా మిమ్మల్ని మీరు పోషించగలిగే అంత పెన్షన్ని పెట్టుకోండి. అందుకే ఇప్పుడు కూడా కంట్రీ మొత్తం ఓల్డ్ పెన్షన్, న్యూ పెన్షన్ నడుస్తూ ఉంది. ఓల్డ్ పెన్షన్లో ఎందుకంటే ఒక పెన్షనర్కి అతను బ్రతుకున్నంతకాలం వస్తుంది, ఆయన పోతే వాళ్ళ వైఫ్కి కూడా అమ్మున్నంతకాలం పెన్షన్ వస్తుంది. ఇద్దరు పోతే పిల్లలకు కూడా 25 ఇయర్స్ ఏజ్ వచ్చేంత వరకు పెన్షన్ వస్తుంది. ఇక అంతకంటే భద్రత ఏముంటుంది ఎవరికైనా. అందుకనే పెన్షన్ ఉన్న వ్యక్తికి సొసైటీలో విపరీతమైన రెస్పెక్ట్ ఉంటుంది. నేను చాలామందిని కలిశాను పెన్షనర్స్ని. మీరు అన్నట్టుగా చాలా ఎమోషనల్ అయిపోతాం కొన్నిసార్లు. ఇందాక మీరు మోగు గురించి చెప్పారు కదా, ఒక పెన్షనర్ వచ్చాడు నా దగ్గరికి, 60,000 ప్లస్ పెన్షన్ వస్తుంది. 2 అబ్బాయిలు, ఒక అబ్బాయి సెటిల్ అవ్వాల. ఒకరు సెటిల్ అయ్యారు, ఒకరు సెటిల్ అవ్వలేదు. ఆయనకి పిల్లలు ఉన్నారు. ఈయన పెన్షన్ నుంచి డబ్బులు తీసి ఆయన పిల్లలకి ఇన్వెస్ట్ చేస్తున్నాడు. గ్రేటెస్ట్ థింగ్. 68 ఇయర్స్ ఆయనకి. ఎందుకు సార్ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే, ఏం చేస్తాను, వాడు ఎదవైపోయాడు కదా, నా కోడలు చాలా మంచిది, నేను చేస్తున్నా అంటే. ఓకే, అసలు మీ ఖర్చులు ఏంటంటే, నాకేం ఖర్చులు ఉండవండి, నేను ఉంటున్న ఇల్లు అది నేనే ఉంచుకున్నాను, ఇంకా నాకు వచ్చే రెంట్ సరిపోద్ది, 60,000 పిల్లల గురించి దాస్తున్నా అంటాడు. ఇంకా మాట్లాడాలంటే నేను డీటెయిల్గా మాట్లాడతా, నాకు చాలా ఇంట్రెస్ట్ అంటే రిటైర్డ్ పీపుల్ ఎక్స్పీరియన్స్ తెలుసుకోవడానికి. అంతకంటే గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ రాదు కదా. అసలు మీ ఖర్చులు ఏంటి అంటే, ఒకప్పుడు సిగరెట్లు తాగే ఉండండి, ఇప్పుడు ఖర్చు ఎక్కువైతుందని మానేసి బీడీలు తాగుతున్నా అంటాడు. ఎవరి కొరకు? సెటిల్ కాని పిల్లడి కొరకు. సో అందుకే నేను అన్నాను, రిటైర్మెంట్ తర్వాత కొన్ని ఎమోషన్స్ తగ్గించుకుంటే మంచిది. ఈయన హెల్దీగా ఎంజాయ్ చేయాల్సిన లైఫ్ ఇప్పుడు అంటే కొడుకు సెటిల్ అయితే బాధపడతారు. చాలామందికి ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్. ఒకళ్ళు సెటిల్ అయిపోవడం, ఒకళ్ళు మ్యారీడ్ లైఫ్ బాగుండిపోవడం, పిల్లల్లో అవి ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ బట్ ఎన్నున్న పెన్షన్ ఉంటే మీరు మేనేజ్ చేయగలుగుతారు. ఇప్పుడు మీకు పెన్షన్లు అవుతే వాళ్ళ కష్టాలు ఉన్నాయి, మిమ్మల్ని పట్టించుకోరు. ఇప్పుడు ఈయన పెన్షనర్ కాబట్టి ఈయన కష్టాలు లేవు, వాళ్ళ కష్టాలు నేను పట్టించుకుంటున్నాడు. ఇతనికే పెన్షన్లు అవుతుంది, ఎవరు చూస్తారు? సో పెన్షన్ ఇది గ్రేటెస్ట్ థింగ్. చాలా కేసులు, చాలామంది ఉన్నారు 88 ఇయర్స్, అలా మనవాడు చూసుకుంటాడు, ఆ పెన్షనర్ బెడ్డేను. ఈయన ఏం చూసుకుంటాడు? నర్సింగ్ సర్వీసెస్ ఏదో మాట్లాడారు, మంత్లీ ఒక 22,000 వాళ్ళే అంతా తీసుకుంటారు. కానీ పెన్షన్ 80,000 వస్తుంది కదా, ఆపేస్తారు మనిషిని అలా, పోనివారు ప్రాణాలు ఎక్కడికి. చాలామంది పెన్షన్ యొక్క కోడళ్ళు, అత్తమామలు ఇద్దరు పెన్షన్స్ అద్భుతంగా చూసుకుంటారు. ఎందుకంటే వీళ్ళ హస్బెండ్ వెళ్ళి రోజు నెలంతా కష్టపడితే వచ్చే డబ్బులకి 4 రేట్లు అక్కడ పెన్షన్ వచ్చేస్తుంది. వీళ్ళిద్దరికి వచ్చేస్తుంది. అప్పుడు ఎవరు ఇంపార్టెంట్? హస్బెండ్ ఇంపార్టెంటా, అత్తమామలు ఇంపార్టెంటా? అత్తమామలే ఇంపార్టెంటు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ రోజులు ఉన్నట్లయితే వాళ్ళకి వచ్చే పెన్షన్ వాళ్ళు తినలేకపోతున్నారు కదా, ఆ మిగిలింది ఈమె పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది కదా. పెన్షన్ యాజ్ ది గ్రేటెస్ట్ వాల్యూ. సో ఎర్లీ రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోండి. ఒకవేళ అవ్వకపోతే లేట్గా ప్లాన్ చేసినా యూ షుడ్ రిటైర్ వెన్ యూ హ్యావ్ ది ఇనఫ్ పెన్షన్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది లైఫ్. ఆ లైఫ్ స్పాన్ పెరిగిపోతుంది. సో మన ఖర్చులకి సరిపడా ఇంకా మిగలాలి, సరిపోతుంది ఉండే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. రిటైర్మెంట్ అంటే మీకు నచ్చింది తినాలి, నచ్చిన చోట ఉండాలి, నచ్చిన పని చేసుకోవాలి. పని చేయకపోవడం కాదు రిటైర్మెంట్ అంటే. మీకు ఏది నచ్చితే అది చేసుకోండి. మీకు నచ్చిన ప్లేస్లో ఉండండి, నచ్చిన వారితో ఉండండి. అదంతా ఎప్పుడు పాసిబుల్?
మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఆ డబ్బు గురించి ప్లాన్ చేసుకోండి, ఆ క్యాష్ ఫ్లో డిజైన్ చేసుకోండి. పిల్లలకి సపోర్ట్ ఇవ్వండి, మీ బాధ్యత. ఎంతవరకు? వాళ్ళకి 25 ఏళ్ళు వచ్చేంత వరకు ఇవ్వండి సపోర్ట్. తర్వాత కూడా మీరు ఇస్తారంటే అది మీ తప్పే కదా. ఇవ్వగలిగితే ఇవ్వండి, కానీ మీ నోటి దగ్గర తీసుకాదు కదా. సో పెన్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మెనీ పీపుల్ ఆర్ నాట్ రియలైజింగ్ ఇట్. వాళ్ళు చాలా పెనాల్టీ పే చేస్తున్నారు. ఇండియాలో ఈరోజు కూడా 70% ఇంకా అబోవ్నే, 80% అబోవ్ సీనియర్ సిటిజన్ పెన్షన్ లేదు. పెన్షన్ స్కీమ్ చాలా ఉన్నాయి, కానీ ఎవరు? అటల్ పెన్షన్ యోజన, ఎన్పిఎస్, పీపీఎఫ్, ఈపీఎఫ్, యాన్యుటీ ప్లాన్స్, ఫిక్స్డ్ ఇన్కమ్ ప్లాన్స్, ఇవన్నీ పెన్షన్కి వాడుకోవచ్చు. కానీ పెన్షన్కి వాడుకోవాలంటే కడుతున్నారు, కానీ మళ్ళీ సరిపడా కట్టకపోవడం అనేది పెద్ద తప్పు. ఇన్ఫ్లేషన్ కన్సిడర్ చేస్తూ మీ ఖర్చులు ఎంత ఉంటాయి, అంత వస్తుందా రాదా, స్టోరీ వినొద్దు, నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఇప్పుడు ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అంటే కొన్ని ఇన్సూరెన్స్ ప్లాన్స్, ఎస్ గ్యారంటీడ్, అవి చెప్తున్నారు 15 ఏళ్ళు కట్టండి, 15 లక్షలు, అక్కడ నుంచి మీకు 1,00,000 వస్తుంది. పర్ఫెక్ట్, అది నిజమే. ఆ 1,00,000 నీ రిటైర్మెంట్కి సరిపోద్దా? అది ఎన్నాళ్ళు మరి రావటం అదే వస్తుంది కదా ఫిక్స్డ్. అందుకే నేను చెప్తాను, యాన్యుటీ ప్లాన్స్ కూడా తీసుకుంటే గ్రేట్ అసెట్. యాన్యుటీ ప్లాన్ అనేది మల్టిపుల్ యాన్యుటీ ప్లాన్స్ తీసుకోండి. అంటే మీరు ఒక ₹1,00,00,000 పెడుతున్నారు యాన్యుటీ ప్లాన్లో. యాన్యుటీలు టిపికల్గా ఎలా ఉంటాయంటే, మీరు కట్టిన వెంటనే మీకు పెన్షన్ స్టార్ట్ అవుద్ది, లైఫ్ లాంగ్ అదే పెన్షన్ వస్తుంది. దాంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. లైఫ్ ఆఫ్టర్ వైఫ్కి, ఇద్దరు లైఫ్ తర్వాత ఇంకేమి రాకుండా, లేదా ఒకరి లైఫ్కి ఏమన్నా అయితే లంసం, అట్లా మల్టిపుల్ ఒక 15 వెరైటీస్ ఉన్నాయి. సో ఎట్టి పరిస్థితుల్లో ఆస్తులు మిగలకుండా తినటం పెట్టుకోండి, అదే రిటైర్మెంట్. ఎందుకంటే మీరు ఆస్తులు కూడబెట్టారనుకోండి, ఫిజికల్ అసెట్స్ కూడబెడితే, ఇట్ ఈస్ గ్యారంటీడ్ దట్ యు ఆర్ గోయింగ్ టు డై రిచ్గా చనిపోతారు. రిచ్గా జీవించడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీరు ఆస్తులే కనుక కూడబెడితే మీ వారసులకు ఏమనిపిస్తుంది? ఈ ఆస్తులు నావే అని చెప్పుకుంటారు కదా. అంటే అప్పుడు ఇంకా అది ఎలా ఉంటుందో, వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. సో ఆస్తులు కాదు, మీకు ఒక పెన్షన్ నిధి క్రియేట్ చేసుకోండి. అది మీరు మాత్రమే తినగలిగే విధంగా ఉండాలి, మీరు మాత్రమే వాడుకునే విధంగా ఉండాలి. మీ అవసరాలు పెరుగుతాయి, రిటైర్మెంట్ తర్వాత అవసరాలు పెరుగుతాయి, మీ ట్రావెల్ పెరుగుతుంది, మీకు ఫ్రీ లీజర్ టైం ఎక్కువ ఉంటుంది, కోరికలు కూడా ఉంటాయి. డబ్బు లేనప్పుడు అవన్నీ కిల్ అయిపోతాయి. సో పెన్షన్ని మించిన ప్లానింగ్ లేదు. 20స్లోనే పెన్షన్ గురించి ఒక ఆలోచన. అంటే సింపుల్గా వన్ వర్డ్లో చెప్పాలంటే, మీ మొదటి సంపాదనలో కొంత మొత్తం మీ పెన్షన్ కొరకు వెళ్ళాలి. ఎన్ష్యూర్ దట్ ఎక్కడైనా పెట్టండి, మీ మొదటి శాలరీ నుంచి కొంత భాగాన్ని మీ పెన్షన్ కొరకు పెడితే, దెన్ ఓన్లీ విల్ హ్యావ్ దిస్ గోల్డెన్ డేస్ ఇన్ యువర్ లైఫ్. లేదంటే అవి చాలా టఫ్ డేస్ అవుతాయి. ఒక్కసారి ఊహించుకోండి. నిజంగా అంటే సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ వాళ్ళు రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఎటువంటి బాధలు ఉంటాయో నిజంగా ఒక్కసారి ఆ సినిమా కూడా చూస్తే డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా రిలీజ్ అవుతారు. ఎందుకంటే అది రిటైర్మెంట్ తర్వాత పిల్లలకి ఆస్తులు ఇచ్చేయడం, వాళ్ళు ఏదో హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి, దాని తర్వాత వాళ్ళు పడ్డ కష్టాలు. సో ఇలా సినిమాలో కష్టాలే కాకుండా నిజ జీవితంలో కూడా ఇలాంటి కష్టాలు పడకుండా ఉండాలి అంటే రిటైర్మెంట్ని చాలా ఎర్లీగా ప్లాన్ చేసుకోవాలి. ఒక 25 సంవత్సరాలకు ముందో, ఓ 30 సంవత్సరాలకు ముందో ప్లాన్ చేసుకోవాలంటారు. చేసుకోవాలి. ఇంతకుముందు కూడా చెప్పాం, ఎంతవరకు బియాండ్ అ పాయింట్. ఒక వయసు వచ్చాక ప్రేమను కొనుక్కోవాలండి. ప్రేమ రాదు పిల్లల నుంచి మీ దాకా, అది మీరు కొనుక్కోవాలి. ఆ కొనుక్కోవడం ఎలాగంటే ఒక్కసారి కోట్ల ఆశిస్తే రాదు, రెగ్యులర్గా గిఫ్టుల రూపంలో ఇస్తూ ఉంటే వస్తుంది. ఒకేసారి మీరు 3 కోట్లు రాసిస్తే ఇంకేముంటుంది? ఏముండదు. మీరు ఎవ్రీ ఇయర్ ఒక 3 lakhs ఇవ్వండి, ఏ బర్త్డేకో, మ్యారేజ్ యానివర్సరీకో. పిల్లలు ఫీజు కట్టండి, మీ మనవడిది మనవరాలది. ఒకేసారి ₹1,00,00,000 ఇచ్చి 50 లక్షలు ఇచ్చేసి వాళ్ళ ఫీజు కట్టుకోమంటే అవ్వదు. ఎవ్రీ ఇయర్ వాడు స్కూల్ ఫీజు నేను కడతానంటే చూడండి మీకు రెస్పెక్ట్ ఎలా ఉంటుంది. సో ఆ ఎఫెక్షన్, బాండింగ్ అనేది లాంగ్ రన్లో కంటిన్యూ కావాలంటే అప్పుడప్పుడు కొంత మొత్తం ఇస్తుండాలి. అంతే, ఒక్కసారి ఒక్కసారిగా గుమ్మరి చేసామంటే అది వారం రోజులు 10 రోజులు మాత్రమే పనిచేస్తుంది. ఎస్, ఇది ఫ్యాక్ట్. దిస్ ఈజ్ ఫ్యాక్ట్, దట్స్ ఇట్. ఆ ఫ్యాక్ట్ తెలుసుకొని వ్యవహరించండి, ఎమోషన్స్కి పోకండి. సో మొత్తంగా రిటైర్మెంట్ తర్వాత
జీవితం ఆనందంగా సాఫీగా లగ్జరీగా సాగిపోవాలి అంటే ఒక 25-30 సంవత్సరాల ముందే రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. ఆ ప్లానింగ్ కూడా రిటైర్మెంట్ తర్వాత మన ఖర్చులకు సరిపడా మిగిలిన డబ్బు ఉండే విధంగా రిటైర్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవాలంటారు. అంతే. దాన్ని మించిన ప్లానింగ్ కూడా లేదు ఫైనాన్షియల్ ప్లానింగ్లో. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. ఎందుకంటే సినిమాల నుంచి కూడా మనం చాలా అనేక మంచి విషయాలను నేర్చుకోవచ్చు. సో అలాంటిది ఒక సినిమా ద్వారా కూడా మన లైఫ్లో ఇలాంటివి జరగకూడదు అని మనం ముందుగానే ప్లాన్ చేసుకొని ఆ లైఫ్ హ్యాపీగా సాగిపోవాలంటే ఏం చేయాలి అనే అంశం గురించి ఒక సినిమాను ఉదాహరణగా తీసుకొని మీ విశ్లేషణ చాలా చక్కగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి గారు.